వాష్రూమ్ కి వెళ్దామని డోర్ ఓపెన్ చేసిన ఓ వ్యక్తికి లోపల షాకింగ్ సీన్ కనిపించింది. ఆ దృశ్యం చూడగానే అతనికి వెన్నులో వణుకు పుట్టింది. చప్పుడు కాకుండా అక్కడి నుంచి ఒక్క ఉదుటున వెనక్కి వచ్చేశాడు. లోపల భారీ కొండ చిలువ కనిపించడంతో అతనికి గుండె ఆగినంత పనైంది. యథాలాపంగా లోపలికి వెళ్లిపోయి ఉంటే అని అతను తలుచుకోగానే అతనికి ఒళ్ళు జలధరించింది. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. అర్ధరాత్రి 12 దాటింది. విశాఖలోని సాగర్ నగర్ ప్రాంతంలోని అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ వాష్రూమ్ కి వెళ్దామని డోర్ తెరిచాడు. చీకట్లో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. లైట్ వేసి చూసేసరికి ఓ భారీ కొండ చిలువ లోపల తిష్ట వేసుకుని కూర్చుంది. దీంతో ఆ వాచ్మెన్ కు గుండె ఆగినంత పనైంది. వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. హుటాహుట్న అక్కడికి చేరుకున్నారు స్నేక్ క్యాచర్ కిరణ్. సాగర్ నగర్ లో ఒక అపార్ట్మెంట్ కింద సెల్లార్ బాత్రూమ్ లో స్నేక్ ఉందని మనకు కాల్ చేశారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12:30 అవుతుంది. 30 డేట్ జస్ట్ రీచ్ అయ్యాను నేను. 12 అడుగుల భారీ కొండ చిలువను బంధించేందుకు యత్నించాడు. రెస్క్యూ చేసి వాష్రూమ్ నుంచి బయటకు తెస్తున్న క్రమంలో 2 చేతులతో మెడను పట్టుకున్నాడు. దీంతో ఆ కొండ చిలువ కిరణ్ కాలికి చుట్టేసింది. దాని నుంచి విడిపించుకుంటూ మెల్లగా సెల్లార్లోకి వచ్చిన కిరణ్ కుమార్ మరొకరి సహకారంతో కాలికి చుట్టిన కొండ చిలువను విడిపించుకున్నాడు. అనంతరం దానిని బంధించి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమీపంలో కొండ ప్రాంతం ఉండడంతో అక్కడి నుంచి ఆహారం కోసం కొండ చిలువ వచ్చి ఉంటుందని కిరణ్ తెలిపాడు. ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటికి హాని చేయకుండా సమాచారం అందించాలని సూచించారు.